యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం పిల్లల నిబంధనటువంటి ఉపవాస ప్రార్థనలు మనం ఎవరి వారిలో నుండి ప్రార్థన చేసినటువంటి ఒక దినము. కాబట్టి ఈరోజు మీతో వాక్యం వచ్చుటకు మీ గురించి ప్రార్థన చేస్తే దేవుడి యొక్క వర్తమానంతో మీ దగ్గరికి రావడానికి దేవుడు ఈరోజు నాకు సహాయం చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎవరు చేస్తున్నారో వారికి తగిన శోధనలో అప్పుడప్పుడు వస్తుంది. కానీ భయపడవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంటే, అపవాదిని చూసి మనం పారిపోవడానికి కాదు, వాడే పారిపోవాలి. అపవాది పారిపోవాలంటే మనం చేయవలసిన కార్యం ఏంటంటే దేవునికి లోబడాలి. హల్లెలూయా. మనం ఈరోజు దేవునికి లోబడి ఆయన సన్నిధిలో వచ్చి ఉన్నాం. నిశ్చయముగా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈ పవిత్ర ధ్యాన నిమిత్తం మత్తయి సువార్త 10 అధ్యాయం 36 నుండి 39 వరకు ఉన్నటువంటి వాక్యాలు చదువునండి. మత్తయి సువార్త 10 అధ్యాయం 36 నుండి 39 వరకు ఒక మనిషిని ఇంటి వారే అతని శత్రువులెవరు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు పాత్రుడు కాదు, నాకు పాత్రుడు కాదని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఒక వ్యక్తి ఆయన యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించి ఆయన మాటకి విధులుగా తన ప్రాణమునే లెక్క చేయకుండానట్టుగా సమర్పడుతూ ఉండాలి. ఇక్కడ మనిషి విషయంలోనికి వచ్చిన ప్రభువారు చెప్తున్నా ఏమో తెలుసా? 36 వాక్యాలు చెప్తుంది, ఒక్క మనిషిని ఇంటి వారి అతనికి శత్రువు బయట ఎవరు లేదని చెప్తున్నాడు వాక్యం. ఒక్క మనిషిని శత్రువు ఎవరంటే వారింటి వారి. దీనికి ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే, నాకంటే వారి ఎక్కువ మీ పిల్లలైనా కానీ మీ తండ్రినైనా కానీ మీకు నాస్తివాదులు కానీ ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. ఈ పగలకాలం ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రాణమని ఎక్కువ ప్రేమించకూడదు. ప్రార్థన అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎన్న కష్టాలైనా ఎన్న బాధైనా అవన్నీ పక్క పెట్టుకుని నేను చర్చకి వెళ్ళాలి, నేను ప్రార్థన చేసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్, ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆ ఆశ ఉన్నప్పుడు పిల్లగా దేవుడికి అర్థమవుతుంది ఈ దేవుడు యథార్థముగా ప్రేమిస్తున్నారు. చాలా మంది ప్రేమ ఏమంటే, దేవుడు ఇస్తే దేవుడు ఏం చేశాడు నాకు, ఇప్పుడు నేను దేవుడు నాకు ఏం చేశాడు చెప్పడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ప్రాణంతో ఉండడమే దేవుడు చేసిన గొప్ప కార్యం. ప్రైజ్ లార్డ్. అందుకని నీవు ఆయనకు పాత్రుడిగా ఉండాలి, నీ ఆయనకి యోగ్యుడిగా ఉండాలి, నీ ఆ యేసుక్రీస్తుకి యోగ్యురాలుగా ఉండాలి. మరలా చెప్తుంది కదా, యేసుక్రీస్తుని వెంబడించిన వాడు ఎలా ఉండాలట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిన వాడు నాకు పాత్రుడుగా. సిలువ తయారు చేసుకొని మెడల్లో వేసుకొని తిరగడానికి కాదు, లేకపోతే మనం సంచరించిన వాహనంలో సిలువ వేసుకొని రావడానికి కాదు, ఇంటిలో సిలువ కాదు. పిల్ల సిలువ అంటే అర్థం ఏమిటి? శ్రమ. నీవు శ్రమపడాలి. క్రైస్తవ జీవితం పిల్లారా, అది ఏమాత్రం సుఖకరమైన జీవితం కాదు. ఎప్పటికీ అంటే క్రైస్తవ జీవితం అని చెప్పుకున్నప్పుడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. క్రీస్తు యేసునే యథార్థముగా వెంబడించిన వాడు, అనగా తనను తాను త్యజించి తగ్గించుకొని ఈ లోక సుఖమనే విడిచిపెట్టి ఈ లోకంలో మర్యాదని అనుసరించకుండా దేవుని వాక్యముని అనుసరించి ఆ వాక్యానుసారం జీవించిన వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తుని వెంబడించిన వాడు, వాడే క్రిస్టియాని. ప్రైజ్ లార్డ్. క్రీస్తుని అంగీకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన రాష్ట్ర విధాన మహాత్మా గాంధీ బైబిల్ చదివారంటున్నాడు ఏం తెలుసా? యేసుక్రీస్తు ఏ రీతి నడిచిన అదే రీతిలో నడవాలని నేను కూడా ఆశిస్తున్నారని. చూసాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన ఆ అధికారం అనగా తనకు ఆ స్తోత్రం అథారిటీ
దేవుని కుమారుడు అనేటువంటి ఒక భావం కూడా లేకుండా తను తాను తగ్గించుకొని మానవ రూపం ధరించి మనల్ని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ పగల్కాల సమయం ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను నీవు త్యజించుకోవాలి, నిన్ను నీవు ఉపేక్షించాలి. అప్పుడు దేవునికి ఆశీర్వాదం వస్తుంది. అయ్యో నాకు బాగలేదు, అయ్యో నాకు శక్తి లేదు, అయ్యో నాకు బలం లేదు, ఇది నా అది ఇది అని మనం అధికారం చెప్పవద్దు. దేవుడు చెప్తాడు, తను సిలువను నీవేం చేయాలి, ఎత్తుకోవాలి. నీ సిలువ అనగా నీ శ్రమ నీ పట్టుకొని దేవుని వెంబడించాలి. అలాంటి వారు మాత్రం కాదు, తన సిలువ ఎత్తుకొని వెంబడిని వాడు తర్వాత తన ప్రాణమును దక్కించుకొనువాడు. చూసారా, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోడు. హల్లెలూయా. నిజం చెప్పాలంటే మన ప్రాణం మనం ఏం చేశారు, విడిచిపెట్టాం. ఈ లోక యాశను, ఈ లోకమైన కార్యం విడిచిపెట్టి ఇది యేసయ్య నాకు చాలు అని సమర్పణతో వచ్చేసినటువంటి దేవుడు బిడ్డారా, నీకు ప్రతిఫలం ఎక్కువ ఉండదు. ఆ యేసుక్రీస్తు వెలుగు దేవుడు నీలోనే పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు మామూలు వ్యక్తి కాదు, నీవు ఇప్పుడు లోకముకు వెలుగు అయినాడు. హల్లెలూయా. నీవు ఇప్పుడు లోకానికి ఉప్పుగా అయినాడు. హల్లెలూయా. నీ వెలుగును ఉప్పుగా ఉన్నప్పుడు నీలో ఉన్నట్టుగా గుణగతిని చూసి, నీలో ఉన్న మంచితనాన్ని చూసి అనేక మంది క్రీస్తు యేసులకు వెలుగులోకి రాబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు అందరికీ నిలబెట్టాడు. భూమి అంతములో నుండి ఓ దేవుడు ఎందుకు నిన్ను నిలబెట్టాడండి, ఈ భూమి స్థాపించక మునిపే, అనగా నీ తల్లి కడుపును రాక్క మునిపే దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ దేవుడు ఏర్పరచుకొని ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదే నీవు దేని గురించి ఆలోచన కలిగి ఉండడము అవసరం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట చెప్తున్నారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన దాన్ని తేటగా చక్కగా రాశారు. ఇక్కడ పౌలు ఉన్నారు కదా, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. చాలా మంది దేవుని ఇష్టం లేకుండా వారు ఎందుకు తయారవుతుందంటే, ఇచ్చిన ఒకే టైంలో మంచివారు, దేవుడు మంచివాడు అబ్బాయి గొప్పగా చేశారండి. ఏదైనా కొంచెం తేడా లేకపోతే దేవుని అందరి నుండి ఇది రావడానికి కొంచెం ఆలస్యం అయితే సంగతులు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పట్టుకోవడానికి కారణం సనగడం, మర్మని. వాళ్ళు చాలా మర్మని చేశారు. ఈ మోసే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి దర్శించారు, యెహోవా ఎక్కడ ఏం చేశాడు, ఇలాంటి వార్త విన్నప్పుడే దేవుడికి వారి మీద ఇష్టం లేక వారిని చంపేశాడు. ఆయన దేవుడు 40 సంవత్సరాలు అటు ఇటు శరీరమైన దారి తెలియక తిరిగి ఆ సరిగైనటువంటి తనకు చచ్చిపోయిన తర్వాత యెహోషువను కాలేబును దేవుడు కనాను దేశంలో ప్రవేశించుకుంటాడు. సరిగిన వారు చచ్చిపోయి వాళ్ళ బిడ్డలు మాత్రమే మనవరాలను ఏం చేశాడు, ఆ కనాను దేశంలో ప్రవేశించున్నాడు అన్నమాట. సనగడం దేవుడికి ఇష్టం కాదు. ఈ విగ్రహాలను ఎంతగానో దేవుడికి అసహ్యమో, ఈ వ్యభిచారం, ఈ పాపం ఎంతగానో అసహ్యమో, అదే రీతిలో దానికంటే సమయం ఉంది ఈ సనగడం కూడా. దేవుడు సహించలేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క మాటలను అర్థం చేసుకోవాలి. నాకంటే ఎక్కువ పిల్లలైన కానీ తల్లిదండ్రులు కానీ ఇష్టపడేవాడు నాకు బాధగా. అంటే అర్థం ఏమిటి, తల్లిదండ్రులే ఇష్టం లేకుండా ఉండాలని కాదండి. ఇది అందరు ఇష్టపడాలి, అందరు ఇష్టపడినట్టుగా వాడు. కానీ ప్రాముఖ్యం దేనికి ఇవ్వాలి, దేవుని బిడ్డలు దేవునికి ఇవ్వాలి. నీవు అన్ని దేవునికి ఇష్టలుగా అతనికి నీకు ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు వీలారా నీకున్న కార్యాలన్నీ నీకు తెలియకుండా ఇంపార్టెంట్ దేవుడు చేసేది. నీకు నీవే స్థానం కావాలని, నీకు నీవే పేరెత్తుకోవాలని, నీకు నీవే అది కావాలని, ఇది కావాలని పరిశ్రమ చేస్తే అది రాదు. మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇస్తే, దేవుడికి ప్రాముఖ్యం ఇస్తే నీవు వెలిగించబడిన వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్లో నీ వెలిగింపబడదు. దేవుని వాక్యం విషయాలను 60 అధ్యాయం వాక్యం చెప్తే తెలుసా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద
చూసారా వీళ్ళ పడి ఉండవద్దు దేవుని బిడ్డలు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. నిరాశ కలిగిన ఆలోచనే వస్తుంది వీళ్ళ. నీవు ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు నీకు నిరాశ బాగా వస్తుంది. ప్రార్థన చేసినటువంటి ఒక విషయంలో కూడా నీకు నమ్మకం లేకుండా అవుతుంది వీళ్ళ. కారణం నీవు చేసిన ప్రార్థన దేవుని స్థలంలో చేరుతుంది, ఇదిగో జవాబు రాబోతుంది, ఈ వ్యక్తి నిర్మించబడబోతుంది. అపవాదికి తెలుసు, అపవాదికి తెలుసు. కాబట్టి నీకు నిరీక్షణ లేకుండా, నీకు సంతోషం లేకుండా ఉండాలని, నీకు నిరాశ ఇంకా కావాలనేట్టుగా పద్ధతిలో వాడు మీ ఎందుకు వస్తుంది. హాలి వచ్చి చూసి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఆడు ప్రార్థన చేసి ఆలోచిస్తడానికి వీలుగా మనం చేసిన గతంలో యేసుక్రీస్తు వారు క్షమించబడినటువంటి భావాలన్నీ వాడు తీసుకొచ్చి మళ్ళీ గుర్తించబడతారు. నీవు ఆ పాప చేసావు కదా, నీ అలాగైంది కదా, ఇలాగైంది కదా, నీకు ఎట్లా చూస్తుంది. ఇవన్నీ సైతాని తంత్రం. దేవుడి వాక్యం ఏం చెప్తారు తెలుసా? అపవాదుల సైతాని తంత్రం అనే మీరు ఎదిగిన వారిగా ఉంటారు. సైతాని తంత్రమే ప్రియులను తెలుసుకొని మనం ప్రార్థనకు తండ్రి పౌలు చెప్తున్నారు కదా, దేనిని గురించి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాస్తుతితో దేవునికి మెల్లకుండా తెలియచేయాలి. కృతజ్ఞత కలిగిన వారికి ప్రార్థించిన దేవా, నేను పాటి వాడు దేవా, ఈ స్థితిలో నేను ఉండడం దేవా నీ దయ కాదా, నీవు నాకు చేసిన మేలంతో గొప్పదని చెప్పి ఆ మనస్సు మనకుండే చేసిన ప్రార్థన గడ్డని ఆరాధిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కృతజ్ఞత లేనటువంటి వారి దేవుడికి ఇష్టం లేదు. ప్రియులారా, ఆయా సమయంలో యేసుక్రీస్తు వారు తాను పరిచయం చేసుకొని ముందుకు సాగినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయన మొక్కారండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చిన వారు అందరూ వచ్చి వారు మొక్కితే అందరూ బాగుపడ్డారు. 9 మంది మళ్ళీ ఆయన దగ్గరికి రాలేదు. ఒక వ్యక్తి వచ్చి ఆయన కృతజ్ఞత చేశారు. ప్రభువా, నీవు నన్ను ముఖ్యావు కాదా, తాక్యావు కాదా, నేను బాగు చేసావు కాదా అని చెప్పి కృతజ్ఞత చేస్తే ప్రభు అడిగారు, బాబు మీరు 10 మంది ఉన్నాయి కదా, మిగతా 9 మంది ఎక్కడే తెలియదు. అవును, ఆ వచ్చిన వ్యక్తి కూడా యూదుడు కాదు, అది ఒక పరిశ్రమ, అనగా ఒక అన్య జన్మ ఉండే ఒక వ్యక్తి పరిశ్రమ ఆయన మహిమపరిచున్నారు. ఏమన్నా దేవుడి పిల్లారా, మన కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఈ 2 రోజులు ఎండ బాగా మనకు వివిధంగా వస్తుంది, ఉండలేకపోతున్నా. ఎంత వాన ఎంత కూర పెడితే కూడా ఆ గాలి మళ్ళీ మనకు చల్ల కాకుండా వేడి అవుతుంది. చూడండి, ప్రకృతి కూడా వాతావరణం కూడా మనకు అనుకూలముగా లేకుండా ఉండాలని చూసినప్పుడు ఎన్ని విరోధమైనటువంటి సంగతులు విషయాలు నీ యొక్క లైఫ్లో వచ్చినప్పుడు కూడా యోగు వలనే ఓపికతో ఉండి ప్రార్థన చేయాలని లేవనమాట. యోగ భార్య ఎంతగానో యోగం అనుసరించాలి. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేయడం అని ఈ దేవుడే విడిచిపెట్టి నీవే చచ్చిపో అని ఒక భార్య చెప్పిన మాట. యోగన్నారు, నీ మూర్ఖనాలు మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నా? దేవుడు మంచి కార్యం చేసినప్పుడు థ్యాంక్స్ దేవా, మంచివాడే 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 అని చెప్పాడు. ఏదో కొంచెం సోదరి వచ్చినప్పుడు ఈ దేవుడే దేవుడు, ఈ భక్తి ఎందుకు, ఈ విశ్వాసం ఎందుకు, ఈ చర్చ ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు అని చెప్పుకున్నట్టు అనేక మంది ఉన్నారు. మూర్ఖనాలని దేవుడు చెప్తున్నాడు. అవును ప్రియులారా, కష్టమైన నష్టమైన నీవు యేసుక్రీస్తుకు కృతజ్ఞత కలిగిన వ్యక్తి అయి ఉన్నావు. స్తుతి అర్పణ చేసుకున్నట్టు వారు కలిగారు. ప్రియులారా, కొన్ని డబ్బులు పెట్టి పోయడం అని కాదు, కొన్ని డబ్బు పెడితే, కొన్ని సొమ్ములు పెడితే దేవుడికి లక్ష్య పెట్టేవాడు కాదు. హృదయం సమర్పణతో ఉండాలి. హల్లెలూయా. హృదయపూర్ణమైనటువంటి ప్రార్థన నీకుంటే, దేవుని బిడ్డలారా, దేవుని కృతజ్ఞత కలిగిన వ్యక్తి అని ఉంటే తప్పకుండా దేవుని ప్రార్థన జవాబిస్తుంది. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 10 వాక్యం మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 10 వాక్యం చదవండి. యెఫెజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు
అని ప్రార్థింపగా దేవుడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చూసారు అతనికి దేవుడు పెట్టారా? చిన్న షార్ట్ ప్రార్థన, చిన్న ప్రార్థన, దేవా అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడన్నమాట. ఆ చిన్న ప్రార్థన ఏమన్నా తెలుసా? నాకు దయచేసిన ఎడల, నాకు దయచేసిన ఎడల మంచిది. అవును కదా, నా సరిహద్దులు ఒక్కసారి దేవో విశాలపరిచి. చాలా మంది సరిహద్దులు విశాలపరిచాలని కొట్లాటం చేస్తారు. సరిహద్దుల దేవతని రాలని చెప్పి వేరే వారి యొక్క సరిహద్దుని ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, కొట్లాట చేసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నట్టుగా భూములు పెట్టినట్టుగా ఆ గుర్తింపు, ఆ రాయిని తీసేసి ఇది నాది ఇదే అని చెప్పుకొని కొట్లాట చేసిన వారు ఉన్నారు. ఇక్కడ ఏ భోజనం పెట్టక భక్తుడు ఆయన దేవునితో ఏ ప్రార్థన చేస్తూ తెలుసా? మంచిది దేవా, ఒక్కసారి నా సరిహద్దులు నీవు విశాలపరిస్తే మంచిది. తన తల్లి ఏం చెప్తే తెలుసా? తన తల్లి అయిన వేదనతో కన్నని చెప్పి ఎంబెస్ని పేరు పెట్టు. దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. నీవు చేయించిన ప్రార్థన అదే ప్రకారం దేవుడు ఆలకించి మేలు చేస్తాడు. ఎవ్వరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించకుండా ఉండలేదు. అందరి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ జవాబు రావాలంటే అపవాదిన సైతం మన ప్రార్థనపై స్థలంలో ఉండి వాడు దాన్ని ఆదరించేది. అది మన దగ్గరికి రావాలంటే ఫస్ట్ మన భూమిలో క్లియర్గా ఉండాలి. ఎలాంటి ఉండాలి? ఎదురుతో సమాధానం కలిగి ఉండాలి. ఎవరు కూర్చున్న చిన్న విషయం కూడా మనసులో పెట్టుకోకూడదు. వ్యతిరేకించిన స్వభావం, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, వీడు అలాగే ఇలాంటి మన మనసులో రాకూడదు. లోక స్వార్థలో ప్రాంతాల గురించి చేసుకోవడం కాదు, పరీక్షల గురించి, శాస్త్రం గురించి. పరీక్షలో వచ్చి దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుని మందిరంలోనికి ప్రవేశించి చూడడానికి కూడా దేవుడు లేకుండా వాడు అయ్యో దేవాలయాలు భావిస్తున్నాను, నేను యోగుడు కాదు అని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. శాస్త్రం చేశాను, నేను నీకు దశ భాగమిస్తున్నాను, నేను ప్రార్థన పోస్తున్నాను. అంతేకాదు ఇక్కడ నిలబడి ఉన్నట్టుగా అసలు సుంగిరి వలనే కాదన్నా నీకు కృతజ్ఞత అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. చూసారా? పక్క ఉన్న వ్యక్తినే ఈడు వల్లనే నేను కాదు అని యొక్క మనసు వారికి వాడేవాడు, నేను మంచివాడు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు అనేటట్టుగా తెలియదున్నాను. దేవుడు ఆ ప్రార్థన, దేవా నేను యోగ్యుడు కాదు, నేను పాత్రుడు కాదు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు, తనను తాను తెజుకుంచుకొని తన స్థితిలో ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు యోగ్యుడు. ఈ కాలంలో చూస్తే ఎలాంటి వాళ్ళు ఎవరున్నారు? శ్రమపడిన వాళ్ళు ఎవరున్నారు? కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేదు. సోదరు ఎప్పుడేంటి అన్ని సుఖ సౌకర్యాలు కావు. ఒకప్పుడు మా లైఫ్లో చూస్తే పిల్లల ఈ కాలస్థలోకి వచ్చి పరిచయం చేసిన కాలము ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు నిర్వహించారు. ఎన్ని కష్టాలు సోదరు, కష్టాలంటే కష్టాలు, చెప్పుకోలేని కష్టాలు. ఇప్పుడు వాటిని గురించి చెప్తే స్థితికి వస్తుంది, అయ్యే ఎందుకు చెప్పుకోవాలని. కానీ అది చూస్తే ఇప్పుడు దేవుడిని మహిమపరుచుకోవాలి. ఇప్పుడున్న స్థితిలో కూడా దేవుడు ఎంతో గొప్పగా చేశాడని. ప్రైజ్ ది లార్డ్. వర్షం పడుతుంటే ప్రియులారా, నీళ్ళంతా ఇంటి మీదకి కూర్చుంది. ఆ వర్షం పడి నీళ్ళంతా పెట్టింది తడిసి ఆ సోదరు కప్పులు, ఎలుకలు, పాములు, పురుగులు ఇవన్నీ ఇంటికి వచ్చేస్తుంది. సోదరు ఒకరోజు నీరు తెలిస్తే బట్టలు తీసాలి, ఆరానికి టైం అవుతుంది, బట్టలు తీస్తామని వర్షం, బాగా వర్షం, ప్రజలు కొంతమంది వచ్చారు. వర్షం బట్టలు తీస్తాలని పిల్లలు, చిన్న పిల్లలు వీడియో తెలిసి వీడియోలు మీకు బాగా బయట వచ్చేసింది. చాలా కష్టం. సోదరం శరీరమైనటువంటి రీతి లేకుండా, ఇల్లు లేక చాలా అవస్థ పడ్డా. ఆయన దేవుని విడిచిపెట్టి నేను కేరళ ప్రాంతానికి వెళ్ళలేదు. మా తల్లిదండ్రులకు చెప్పాను, అమ్మ నాకు ఇలాంటి బాధ ఉందని నేను చెప్పుకోలేదు. నాకు తెలిసినటువంటి ఇంకా భక్తులు చాలా మంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు, డబ్బు కలిగిన వారు ఉన్నారు. ఒక్కరికి కూడా నా బాధ లేదు, ఒక్కసారి నాకు సహాయం చేయమని ఒక్క మనిషి కూడా నేను అడగలేదు.
ప్రార్థన చేశానండి. సోదరు బాగా కష్టాలు, భాష మాకున్న విషయాలు ప్రాబ్లం వచ్చినప్పుడు అనేక రోగాలు, అనేక కష్టాలు, పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి డబ్బులు లేక బాధపడిన విషయాలు, స్తోత్రం అనేక కష్టాలు కలిగింది. కానీ అయినను ఇదన్నీ విడిచిపెట్టి కేరళ ప్రాంతానికి ఉరకలేదు. అక్కడ ఇల్లు ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉంది. అది ఎక్కడ పోయి అది అనుకోలేదు. దేవుడు సేవ కొరకై పిలిచారు. అవన్నీ విడిచిపెట్టి క్రిస్తువే నాకు కావాలి, ఈ సిలువే నాకు కావాలి అని వచ్చారు. ఎంతమంది ప్రజలు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ జన సమూహమే నాకు ఇచ్చారు. అందరి సోదరు నేను వచ్చినప్పుడు క్రైస్తవులు అని చెప్పడానికి ఒక్కరికి లేకుంటే అందరూ దేవుడు చేశాడు. దేవుని బిడ్డలై మార్చాడు. ఫలానా చర్చకు పోయి మీరు మారి చర్చ ఆరాధన చెప్పి ఒక్క విశ్వాస ఇంటికి వెళ్ళలేదు. ఈ కాలస్థలో పట్టణంలో ఎన్నో మంది క్రైస్తవులు ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఎవరింటికి వెళ్ళి నేను దర్శించలేదు. మా చర్చ నుండి ప్రార్థన చూడండి చెప్పుకోలేదు. కన్నీరు గారు ప్రార్థించి ఉపవాస ప్రార్థన పెట్టా. ఇరుగురు వాళ్ళు అన్ని జనులు వారికి వారి గురించి ప్రార్థన చేసుకొని పోయి కొన్ని తర్వాత వారే యేసుక్రీస్తుని వెంబడించారు. హల్లెలూయా. ఆయా ప్రాంతంలో అన్ని వెళ్ళి సువార్త ప్రకటించా. సైకిల్ పట్టుకొని వెళ్ళా. నా భార్యను నా బిడ్డలను ఎత్తుకొని మేము వెళ్ళాం. ఆ ఊరంతా వెళ్ళి సువార్త ప్రకటించాం. ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ క్రైస్తవులుగా మారారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్పవాడండి. అందుకని నీ సిలువని ఎత్తుకోవాలి, నీ సిలువని ఎత్తుకోవాలి. ఎత్తుకున్నప్పుడు మీ దేవుడు బిడ్డలారా దేవుడిని చూస్తున్నాడు. సోదరు ఇప్పుడు అంత పెద్ద సువాసవ్యాలు ఉన్నారంటే కాదు నేను అంటున్నమాట. కానీ దేవుడు ఆఖరి లేకుండా ఆ రోజులకు కూడా కాపాడండి. ఒక్క రోజు కూడా అన్నం లేకుండా మేము ఉండలేము. కడుపు నిండా దేవుడు అన్నం ఇచ్చాడు. ఓ స్తోత్రము. ఎందుకంటే దేవుడు వాక్యం ఉంది, నీతి మందులు ఆహారము ఆకలితో ఉండట చూడలేదు. వారి వృక్షమెత్తట వారి పిల్లలు గుర్తుపెచ్చిన కానీ నేను చూసి ఉండలేదు. ఒక్క రోజు కూడా అయ్యో మా ఆకలితో ఉండేటప్పుడు రోజు లేకుంటే కాదు. ఎన్ని సంవత్సరాలు వరకు దేవుడి ద్వారా దేవుడు సురక్షితంగా కాపాడుతున్నాడు. ఎందుకంటే మనం చేయవలసింది ఏంటంటే మన సిలువ మనం ఏం చేయాలి, ఎత్తుకోవాలి. యేసు ప్రభు సిలువ ఎవరు ఎత్తన అవసరం లేదు. యేసు ప్రభు అన్నాడు, అమ్మ నా సిలువ యెరూషలేము కుమార్తెల వీధిలో నుండి రొమ్ములు కొట్టుకొని ఏడ్చారు. ఏమన్నాడు, అమ్మా నా నిమిత్తం కాదు నీ నిమిత్తం, నీ పిల్లల నిమిత్తము ఏడుని అని యేసు ప్రభు అన్నారండి. అరే యేసుక్రీస్తు సిలువ ఎత్తారు కదా, మనం కూడా ఒక సిలువ ఎత్తుకొని కోట ఎక్కుతా. అది నామకార్థమైన క్రైస్తవులు గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సిలువ ఎత్తుకొని పోతే మిగతా రోజు అన్ని పాపాలు చేస్తారు. 50 రోజులు వాళ్ళు ఉపవాసంతో ఉండి లాస్ట్ సిలువ వేసినప్పుడు యేసుప్రభు సిలువ వేసాడు కదా, మనం కూడా సిలువ చేస్తాం. యేసుప్రభు నీ సిలువని ఎత్తుకో, నా సిలువ నేను ఎత్తుకుంటా. అలాంటి వాక్యం తెలియకుండా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కొండ ఎక్కుతున్నారు గుడ్ ఫ్రైడే రోజు. అందుకంటే బైబిల్ రాసిన సత్యమా లేదే. కొండ ఎత్తుకొని తిరుగుతున్నారు. కొంతమంది సిలువ ఎత్తుకొని వీధులంతా తిరుగుతున్నారు. ఎక్కడ వాక్యం మంది వెళ్ళారా? తప్పు బోధాలు చేసి యేసయ్య మార్గమని ఇంకా దెబ్బ తీసుకుంటారు తప్ప మంచి మార్గం చూపిస్తుంది అనేక మంది క్రైస్తవులు. ఈ పగల్కాల సమయము నిన్ను నీవే ఉపేక్షించుకోవాలి, నీ సిలువని ఎత్తుకోవాలి. నీ యేసుక్రీస్తు కంటే ఎక్కువ దేవుని కూడా ప్రేమించకూడవద్దు, ఇష్టపడకూడదు. నీ ఆరోగ్యమా, నీ చదువా, నీ డబ్బా, నీ అందమా, నీ సౌసౌకర్యాలా, అని ఎండ ముందు నెట్టపోవాలా, అయ్యో కష్టమంది ఎక్కడ ఉండాలి, ఎందుకు ఊకరి చర్చకు పోవాలి. నీ అలాగే చెప్పుకునే వ్యక్తి అయితే యేసుక్రీస్తుకు పాత్రుడు కాదు. దేవుని ఎరిగినట్టుగా వారిగా ఉండి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేశారండి, ఒక్కసారి నా సరిహద్దులు దేవా ప్రార్థన చేసిన వాడారా, నిన్నలో ఉండినావా, నీవు బాధలు ఉండినవా, పిల్లలు లేదని బాధపడుతున్నావా, ఉద్యోగం లేని బాధపడుతున్నావా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికి నీకు మనసు ఉండేది. ఇప్పుడే దేవుడు నీ పాకాన్ని దేవుడు చేస్తుందా? మనసులో నిర్దోషం విడిచిపెట్టండి, వినండి, పద కోపం విడిచిపెట్టండి. ప్రియారా ఇవన్నీ విడిచిపెట్టి మనస్ఫూర్తిగా ఒక్క దినంలో దేవునిలో ఉండి ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన ఆలపిస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించండి ప్రియులారా. నిన్ను దేవుడు పిలిచాడు, ఆ సత్యం మాత్రం మర్చిపోవద్దు. నీ దేవుని సొత్తు. నీ ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేస్తున్న దేవుడు ఆకాశం నుండి నిన్నే చూస్తున్నాడు.
కానీ మన ప్రార్థన లేదు, సరుగుతున్నాం, మళ్ళీ మనం బాధపడుతున్నాం. ఇలాంటి విషయాలు మన జీవితంలో వచ్చి మన ప్రార్థన లేకుండా ఉంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? తొలిపి రాష్ట్ర 4వ అధ్యాయం 6వ వాక్యం. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరిచినయ్యో. దయచేసి దేవుని బిడ్డారా, మనుషులకు పోయి నీ రహస్యం చెప్పవద్దు. ఏ మనుషులు కూడా పోయి మీ రహస్యాలు చెప్పవద్దు. నీ తినకుండా అది నీకే తెలియాలని దేవుడికి తెలియాలి తప్ప ఎదుట మనిషికి చెప్పవద్దు. ఎదుట మనిషి చెప్తే అపవాది అక్కడ వింటున్నాడు, నీకు రావాల్సిన మార్గం వాడు పెంచేసేసాడు. అందరికీ పోయి చెప్తారు, ఇట్లా అయిందండి, ఇట్లా అయిందండి. ఎందుకు అలా చెప్పుకోవాలి? యేసయ్య వాక్యం చెప్తున్నాడు, మీ విన్నపములు దేవునికి తెలియపరచుము. యేసు ప్రభువు చెప్పాడు తెలుసా, రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమించిన కానీ ఏం చేయాలి? నీ ఇంటి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నీ ప్రార్థన ఆమేన్ హల్లెలూయా. అంటే రహస్యం అంటే ప్రార్థన విషయం దయచేసి ఎవరికి చెప్పవు. చెప్పుకోవాలనుకుంటే ఆ మనిషి క్లియర్గా నీకు తెలుసుకోవాలి. ఎదుట మనిషి ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి, ప్రార్థన పరుడా, నీతి నిజాయితీన వ్యక్తియా, దేవుని భయపడిన వ్యక్తియా అని తెలుసుకోవాలి. అందరికీ చెప్పవు. దేవ సేవకులు ఎన్నో మంది ఉన్నారు, విశ్వాసాలైన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు, అలాంటి మంచి వారు ఉన్నారు, చెడు వారు ఉన్నారు. ఒక్కసారి నీ ప్రార్థన విషయము లీక్ అయిందంటే ఇక ఆ మనిషినే విశ్వసించకూడదు. ఒక మనిషినే ఎంతో విశ్వాసం ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మనిషి ఆ మాట బయటికి వెళ్ళిందంటే ఆ మనిషి విశ్వసించకూడదు. అందుకనే నీ విన్నపములు అన్నీ దేవునికే తెలియజేయాలి. ఈ పగలకాల సమయం వాక్యం నుంచి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. నీ దేవుని పాత్రుడిగా ఉన్నావా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. నీ సిలువని వెతుకుంటున్నావా? నీ యేసయ్య కంటే తల్లిదండ్రులను ఎక్కువ ఇష్టపడుతున్నావా? ఇక్కడ చెప్తుంది కదా సోదరు 37వ వచనము, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదులే కాదు. యేసుక్రీస్తువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మళ్ళీ ఏ రక్షకుడు నీకు అవసరం లేదు. అది తల్లి అయినా తండ్రి అయినా ఎక్కడైనా ధైర్యంతో ఉండాలి, చాలా ధైర్యంతో ఉండాలి. చూసాను ఎక్కువ ఇష్టపడదు. నీవు దేని ఇష్టపడ్డానుకో అక్కడ సోదరు స్టార్ట్ అయింది. పిల్లలు ఇష్టపడదు. నువ్వు దెబ్బ పిల్లలు కాపాడు 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 కాపాడు. ఎప్పుడు పిల్లల విషయం ఉంటాయి. పిల్లలకి ఏదో ఒక దెబ్బ పెడుతుంది సీత, ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక బాధ కలుగుతుంది. చాలా మంది దేవుడి కంటే ఎక్కువ పిల్లల మీదే, ఆస్తి మీదే, లేకపోతే ఇంకా దేని దాని మీద ఇష్టపడుతుంది కాబట్టి వారు సక్సెస్ కావడం లేదు, రాత్రికి ఆడడం వస్తుంది. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నాకంటే మరి ఎక్కువ ఎవరిని ఇష్టపడవద్దు, ప్రేమించవద్దు. మొదలంటే కదా అదనంటే నా ప్రాణం, ప్రాణం కూడా అదనంటే నా ప్రాణం. ఎవరైనా చెప్తున్నాడా? ఏసయ్యా అంటే నా ప్రాణం. పాటలు రాస్తాడు, మంచిగా వాకింగ్ కూడా చెప్తాడు. సమస్య రాని అప్పుడు అర్థమవుతుంది యేసు ప్రభు ఎవరు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా ధైర్యం కలిగి ఉన్నవాడే యథార్థమైన క్రీస్తుని అంగీకరించి వెంబడించిన వాడు. హల్లెలూయా. ఈ పగలకాల సమయం దేవుని వాక్యం ప్రియులారా, మనం యేసుని వెంబడిస్తాం. ఎలా వెంబడిస్తాం? మన సిలువ. మరి ఒక వాక్యం ప్రభు అన్నాడు, ఎవరి ఇంటి వారే వారికి శత్రువు. ఎందుకు శత్రువు అవుతుంది? ఎవరింటి వారు వారికి శత్రువు అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ వారిని ఇష్టపడుతున్నారు కనుక ఆ ఇష్టం ప్రభులో పెట్టు. దేవుడు అన్ని నీకు సమకూర్చి పెడతాడు, అన్ని నీకు అనుకూలంగా చేస్తాడు. ఎవరింటి వారే వారికి శత్రువుగా అవును. బయట వాళ్ళతో ప్రేమతో ఉంది కానీ ఇంటిలో ఉన్న వారికి కక్ష్యమైన కోపం వస్తుంది. కారణం దేవుని ఇష్టపడతలేదు. దేవుని ఎక్కకుండా వారి విషయం పక్కకి పెట్టుకుని అది పక్కకి పెట్టు. నీ దేవుని ఎరిగిన వ్యక్తి కనుక ఎప్పుడు మనసు, హృదయం, శరీరం, ఆత్మ, ప్రాణం
అన్నీ ప్రభువు ఉండాలి. ఈ పగలకాల సమయం ప్రియదేవుని బిడ్డలారా, మన దేశం ప్రపంచానికి వచ్చి ఉన్నారు. మనం వాళ్ళు వీళ్ళు ఇష్టపడలేదు, ప్రభువుని ఇష్టపడుతున్నారు కనుక దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆనందిస్తారు. దాని వచ్చండి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు దీవించగాక ప్రభు చేతుల్లో అప్పగిస్తాం. నువ్వు గొప్పవాడు. మీరు ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు దేవుడు తప్పకుండా చేయున్నారు. నీకు జవాబు రాబోతుంది, నీకు రక్షణ రాబోతుంది, నీకు స్వస్థత రాబోతుంది. దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నారు. భయపడకండి, దిగులు పడకండి. రేపేమైందో అనేటువంటి కాలంలో పెట్టబోకు. పౌరున్నారు కదా, దేవుని గురించి చింతపడకు. నీ విన్నపములు, నీ ప్రార్థన విషయాలన్నీ కరెక్ట్గా పూర్వంగా ఆయనకి తెలియచేది. సర్వశక్తి కలిగిన దేవ, ఈ పగలకాల సమయము ఈ వాక్యము ధ్యానించి ముందున నీ ప్రజల మీద దయచేయమని ఆయన పిల్లల వద్ద ఏడుచిన తల్లిని బట్టి ప్రార్థిస్తున్నా. వారి ప్రార్థన ఆలగించి వారి పిల్లలకు మంచి ఆరోగ్యం, శక్తియు బలము దయచి ఎదిగిన పిల్లలకు వారి భవిష్యత్తు మంచిగా వారి అవసరాన్ని ఎరిగి తీర్చున్నాను. పిల్లలైన వారిని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. వారి పట్ల దేవ దయచూపు, మంచి కుమార్తెలు కన్నడలో ప్రభు వారికి సహాయం చేయము. నీ ఒంటులు తాకుదేవా అని ఆరోగ్యంతో పిల్లల్ని బాగా చేయదు. హాస్పిటల్లో పడి పిల్లల్ని బాగా చేయదు. దేవ స్తోత్రం. ఎవరైతే ఫోన్లో మా పిల్లల కోసం ప్రార్థన ఫోన్లో ప్రార్థన కోర్టు వారికి జ్ఞాపకం చేయబడు వారు బాగా చేయదు. ఈ పగలకాల సమయం దేవ ఈ వాక్యం ఆయన మాధ్యమంలో వీడియోలో కూడా విన్నటువంటి వారందరినీ దీవించి ఆస్వాదించిన ఆయన వారి అవసరం అక్కలు ఎదిగి తీర్చులకు సహాయం చేయి. అందరినీ కాపాడు, అందరికీ మేలు కలిగించి, అందరికీ సంతోషం కొమ్మరించలేవా. ఎవరు కూడా బాధలు దుఃఖంలో ఉండకు. వారి కష్టాల నుండి వారిని విడుదల చేసి, రోగం నుండి విడుదల చేసి, కన్నీరు నుండి విడుదల చేసి, ఈ రోజు వారి వారి పిల్లల్ని దీవించి ఆస్వాదన ప్రతి ఒక్క ఇంటిలో సంతోషం సమాధానం వచ్చేది కాక అనుకున్న విషయాలన్నింటి మీద కార్యం చేయమని వస్తాడు యేసుక్రీస్తు పరిశుద్ధనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మంచిదండి. దేవుడు మనల్ని దీవించగాక. శుక్రవారం మళ్ళా స్తోత్రం దేవుని సిద్ధమైతే 6 గంటలకి ప్రారంభం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి సమయం ఏదైనా నిశ్చయించుంటే మళ్ళా నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. తర్వాత దేవుడి సిద్ధమైన మాత్రం కూడి దేవుడు మనల్ని దీవించగాక.